బటర్ మిల్క్ మాక్టైల్ అంట, పెరుగు మాక్టైల్. నన్ను చూడండి ఎంత బాగా చేశాడు. వావ్, ఎంత బాగా చేసిండు. నైస్. ఓకే, నేను టేస్ట్ చేస్తున్నాను గైస్. ఇది నా లాస్ట్ వీడియో మాత్రం అవ్వకూడదు. మనకి ఈ బటర్ మిల్క్ సోడా చేయడానికి కొత్తిమీరనా ఇంకా అవి కావాలి. మనకి ఇప్పుడు కావాల్సింది పెరుగు సోడా మన దగ్గర లేదు కాబట్టి అందులో పెరుగు సోడా తీసుకుంటున్నాను. సో ఒక పెరుగు, ఒక సోడా అయితే కావాలి మనకి. సోడా పెరుగుతోటి మనం బటర్ మిల్క్ సోడా అయితే చేయబోతున్నాం. ఈ బటర్ మిల్క్ సోడా చేద్దాం అన్న ప్రతిసారి ఇప్పుడు ఇంకో సబ్స్క్రైబర్ వచ్చాడు మన దగ్గరికి. హలో బ్రదర్, ఆర్డర్ ఏంటిచ్చా? హలో బ్యూటిఫుల్ పీపుల్, బాగున్నారు అందరూ? మీ అందరికి సాదర స్వాగతం. ప్రెసెంట్ నేనైతే లైవ్ కాదు, వీడియో తీస్తుంది మన షాప్ దగ్గర నుంచి. అయితే మా చెఫ్ ఉన్నాడు ఇక్కడ. హలో బాబు, హాయ్ చెప్పమ్మా. ఈయన ఎవరో తెలుసా? మా షాప్ చెఫ్ అనమాట. పేరేట్ మర్చిపోయాను. శ్యామ్ అండి మా ఓడి పేరు. శ్యామ్ సప్పవరం నుంచి మనతో పాటు ఈ యొక్క వీడియోలని మీ అందరికి కనిపిస్తున్నాడు. అయితే జస్ట్ చాలా అలిసిపోయి ఇప్పుడు దాకా కస్టమర్లు వచ్చి ఇప్పుడే జస్ట్ మాకు రిలాక్స్ దొరికింది. సో మా ఓడి ఏముంచో ఏంటి అదే మజ్జిగ చేయరా అని అంటే ఏ మజ్జిగ చేస్తానమ్మా? బటర్ మిల్క్ సోడా. బటర్ మిల్క్ సోడా. బటర్ మిల్క్ సోడా చేస్తాడంట. సరే, ఆ బటర్ మిల్క్ సోడా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తే నేను వెళ్తేస్తాను. ఏంటి కావాలి? కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, పెరుగు, సోడా. ఎలా చెప్పో తెలుసా? అదేదో డైలాగ్ ఉంటది రైటర్ అలా డాక్టర్ ఉంటాడు కదా, కొత్తిమీర డైలాగ్ కావాలి. సమరం ఈ టీవీలో నొత్త ఉంటాడు కదా. మనకి ఈ బటర్ మిల్క్ సోడా చేయడానికి కొత్తిమీరనా ఇంకా అవి కావాలి. ఇంకా జీలకర్ర కావాలి, జీలకర్ర, కొత్తిమీర అండ్ పెరుగు, సాల్ట్. అంతే కదా? సాల్ట్ ఎలాగా ఉంది కదా, సాల్ట్ అడిగితే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఏడ్ చేతను కాదు, ఏడ్ చేతను కైమా కొడుతున్నావా? అమ్మ బాబు తీసేట్లేదు అంట. అమ్మ బాబు తీసేట్లేదు అంట. ఉండు. సరే గైస్, యాక్చువల్లీ ఇప్పుడు మనం బటర్ మిల్క్ సోడా అయితే మా చెఫ్ చేస్తాడంట స్పెషల్. ఆ కొత్తిమీర అగో ఫ్రిడ్జ్ లో ఉంది. కొత్తిమీర ఆ ఫ్రిడ్జ్ లో కొత్తిమీర ఇచ్చే. ఇంకోటి ఏంటంటే జీలకర్ర అక్కడే ఉందిరా వెనకాతల. ఇంకోటి ఏంటి మనకు కావాల్సింది పెరుగునా సోడా కావాలి కదా నీకు. సరే ఓకే, తెస్తున్నాను బాబు. కెమెరామెన్ రా. మనకి ఇప్పుడు కావాల్సింది పెరుగు సోడా మన దగ్గర లేదు కాబట్టి సో అంకుల్ అక్కడ ఉన్నారు. అంకుల్ పెరుగు సోడా తీసుకుంటున్నాను. ఓకే, సో ఒక పెరుగు, ఒక సోడా అయితే కావాలి మనకి. సో ఈ సోడా పెరుగుతోటి మనం బటర్ మిల్క్ సోడా అయితే చేయబోతున్నాం. సరే రండి, ఎలా చేస్తాడో చూద్దాం మనం ఇప్పుడు. యాక్చువల్లీ ఏమైందనంటే బటర్ మిల్క్ సోడా చేయాలి, కాకపోతే నేను వెనకాతలు చూసారా షాప్ దగ్గర ఒక కస్టమర్ వచ్చారు. సో వాళ్ళకి ఒక ఆర్డర్ అని. ఏంటని ఆర్డర్? ఏం ఆర్డర్ ఏంట్రా? ఎగ్ ఫుల్ అవుట్ కావాలంట. సో ఇప్పుడు అందుకనే కొద్ది లేట్ అవుతుంది బటర్ మిల్క్ సోడా. ఈ ఆర్డర్ కొట్టంగానే మళ్ళీ మనం బటర్ మిల్క్ సోడా ఎలా చేయాలో నేర్చుకుందాం ఒక 2 నిమిషాలు. ఈ బటర్ మిల్క్ సోడా చేద్దాం అన్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఇంకో సబ్స్క్రైబర్ వచ్చాడు మన దగ్గరికి. హలో బ్రదర్, మనకి ఆర్డర్ ఏంటి ఇచ్చా? పన్నీర్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాడు మనోడు. సో మళ్ళీ అది చేయాలి. దానికి తోడుగో మా చెఫ్ ఏడ్ చేస్తున్నాడు. పన్నీర్ నూడిల్స్ చేయరా అంటే ఇక్కడ రోటీలు కాలుతున్నాడు. ఇక్కడ రోల్స్ కి ఆల్మోస్ట్ 20 రోల్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు ఆర్డర్. అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అండ్ వీడియోలో చూసి అంటే మన షార్ట్ వీడియోస్ లో కమెంట్స్ చేస్తున్నారు అనమాట, కరెక్ట్ గా అడ్రస్ చెప్పమని చెప్పేసి. సో గాయస్, చాలా ఈజీ అడ్రస్ చెప్పాలంటే. సింపుల్ గా మీరు గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్ లోని కంచరపాలెం అంటే వైజాగ్ విశాఖపట్నంలోని నేను ఉంటాను. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నేను ఉంటాను. చాలా మందికి తెలియట్లేదు. సో మన షాప్ అడ్రస్ కూడా లక్కీ రోల్స్ అండ్ సూప్ పాయింట్ అని కొడితే మీకు కనబడుతుంది. స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటది. లేదా ఇక్కడ వెనకాతల MSN మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఉందా, అది మీరు చూసినా వచ్చేయండి బాబు. నా షాప్ అడ్రస్ తెలియట్లేదు ఏంటో నాకు తెలియదు. బట్ మీరైతే గూగుల్ మ్యాప్స్ లో కనుక మీరు చెక్ చేసినట్లయితే మీకు లక్కీ రోల్స్ అండ్ సూప్ పాయింట్ అని కొడితే విశాఖపట్నం మన షాప్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో ప్రెసెంట్ మన సబ్స్క్రైబర్ ది ఏంటంటారు దాన్ని, పన్నీర్ నూడిల్స్ చేసాక మనం మళ్ళీ బటర్ మిల్క్ సోడాకి వెళ్దాం. ఓకేనా? మనోడు మా చెఫ్ అయితే పన్నీర్ కట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మిల్కీ మిస్టీ పన్నీర్ మనం అయితే యూజ్ చేస్తున్నాము. ఫ్రెష్ పన్నీర్ అనమాట ఇది. ఈ పన్నీర్ నూడిల్స్ చేసాక మళ్ళీ చేద్దాం. ప్రెసెంట్ అయితే మన నూడిల్స్ అదే పన్నీర్ నూడిల్స్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు పొగలు కక్కేస్తుంది. మా వాడు చాలా కష్టపడుతున్నాడు. సో ఇక్కడ పన్నీర్ వేసాము, స్వీట్ కార్న్ వేసాము, క్యాబేజ్, క్యాప్సికమ్, దాని తర్వాత నూడిల్స్ అయితే వెళ్తాయి దాంట్లో. అండ్ ఆల్సో క్యారెట్ కూడా వేసాము. అయిపోయి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో కమెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ రోజు మనం అనుకున్నది కన్ఫర్మ్ గా చేయాలి, ఎందుకంటే చాలా దామేస్తుంది. ఎందుకంటే ఇంత పొగలో మేము వర్క్ చేస్తాం కదా. మీరు అందరూ అనుకోవచ్చు మేము ఏదో వీడియో తీసేస్తాము సరదాగా అయిపోద్ది అనుకుంటారు. బట్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మేము చేసే పని ఇక్కడ పొగ అలాగా ముక్కులోకి వెళ్తూనే ఉంటది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇదంతా వేడి పోవటానికే మేము మజ్జిగ తాగుతాం అనమాట. ఈ మజ్జిగ తీరా అంటే కొత్త పేరు పెట్టాడు మా వాడు.
బటర్ మిల్క్ సోడా అంట, పెరుగు మజ్జిగ, సోడా మజ్జిగ అంట. నవ్వు వచ్చేస్తుంది. అది ఎలా చేస్తాడు కొన్నిసార్లు సామాన్లు అన్నీనా. బట్ ఇలా ఆర్డర్స్ రావడం తోటి కంటిన్యూగా ఆర్డర్లు రావడం తోటి అయితే కొద్దిగా లేట్ అవుతుంది. బట్ కన్ఫర్మ్ గా చేసి పెడతాను. ఆ రెసిపీ ఏంటి ఈ రోజు వీడియోలో చూసే వెళ్ళండి మీరు అందరూ కూడా. అలాగే వీడియో కంప్లీట్ అయ్యేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే మేము ఏదో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేది. షార్ట్స్ వీడియో ఎలాగో చూసేస్తారు, అలాగే లాంగ్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇది కూడా చాలా నెలల తర్వాత, ఆల్మోస్ట్ 1 month గ్యాప్ తర్వాత లాంగ్ వీడియో వస్తుంది మీకు. చూసారా ఎంత బాగుందో, స్టైలిష్ గా. అబ్బా బాలే భలే ఉంది. తీయబ్బా నోరు ఊరేస్తుంది భయ్యా. చెప్పాలంటే ఇది వచ్చేసి ఈ నూడిల్స్ హోటల్ స్టైల్లో చేస్తాడు మా వాడు. సో మనోడైతే హోటల్లో వర్క్ చేశాడు కాబట్టి, ఆల్సో మన సబ్స్క్రైబర్ కాబట్టి మన దగ్గరికి వచ్చి వర్క్ అయితే చేస్తున్నాడు. ఈ అబ్బాయి శ్యామ్ 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 శ్యామ్. ఒక లైక్ వేసుకోండి శ్యామ్ కోసం. అర్థం అంటాడు భయ్యా మా వాడు, అలాగా ఆడపిల్లలాగా చేయడానికి భలే బొద్దుగా ఉంటాడే. బటర్ మిల్క్ సోడా చేయడానికి ఐటమ్స్ నాకు ఏమేమి కావాలని అంటే, ముందుగా ఇందులో సాల్ట్ వేసాడు, దాని తర్వాత జీలకర్ర వేసావు కదా, జీలకర్ర ఒకటి వేసాడు, మిరపకాయ వద్దురా ప్లీజ్. దాని తర్వాత కొత్తిమీర కావాలి, కొత్తిమీర వేసలా, కొత్తిమీర కూడా వేస్తాను. పెరుగు కూడా మనకు కావాలి. కట్ చేసావా? కట్ చేసాడు అంటే గ్రైండ్ కోసమా? ఓకే ఓకే సరే. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసేద్దాం 2 నిమిషాలు. నిమ్మకాయ వద్దా? నిమ్మకాయ కావాలన్నా చుక్కలు పిండుకోవాలా? ఏ చుక్కలు రారే? సారీ సార్, మీరు తప్పుగా అనుకోవద్దు, చుక్కలు కాదు, దీని యొక్క డ్రాప్స్. బాగా మీరు ఎప్పుడైనా నిమ్మకాయ ఎలా పిండుతారు? నిమ్మకాయ పచ్చికాయ ఏదైనా ఉందనుకో, ఇది పట్టుకొని ఇలాగెలా నలిపేస్తే ఎక్కువ రసం వస్తుంది అనమాట, ఎక్కువ రసం. సో ఇట్లా అయితే అయిపోతుంది మన మసాలా. సో ఇప్పుడు బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దాన్ని బయట తీసి కలిపాను సోడా. సో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేయాలన్నమాట దీంతో. ఇదంతా అందులో ఉంటుంది. వేసే వదిలిందేరా, వదిలేస్తాను అనుకుంటావు ఏంటి? నీలాగా అనుకున్నావు ఏంటి? ఓకే ఇలా 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 కదిపితే కొద్దిగా దిగితే అది కూడా తెలియదు మా ఊడికి. నేనే చెప్పాలి అన్ని. అవును కదా, పట్టుకుంది నేను. సారీ. ఓపాలనిపించింది ఓపెన్ భయ్యా. మరి నన్ను పడిపోతున్నా ఇందులోనే. నా మీద జోకులు వేస్తున్నావు నువ్వు, చెప్తున్నాను. బాగోదు జోక్ వేస్తే నేనే వేయాల, బికాజ్ ఏమో తెలియదు. సరే ఇప్పుడు ఏం చేయాలి? మిగిలిన పెరుగు ఏడ్ చేయాలి. అందులో మిగిలిన పెరుగు ఇందులో వేసేసుకోండి. సో మీరు ఇక్కడ దగ్గర వస్తే కెమెరామ్యాన్ గారు చూపించండి పెరుగు ఇలాగా. సో మనోడైతే ఇలాగా ఆ పెరుగు అంతా కూడా ఇందులో వేసేస్తున్నాడు. సో పెరుగు వేసుకున్నాక దాన్ని సోడా కావాలి. నిమ్మకాయ వద్దా? పట్టుకో. సో ఈ నిమ్మకాయ మనకు సోడా కావాలి కాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను, కొద్ది కూలింగ్ బాగుంటుంది. చిల్ సోడా, బిస్లరీ సోడా, సోడా ట్రావెలీ. సో ఇందాకలా సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాము. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చిల్ సోడా ఉందా వేసేలా, ఇంకా ఆగల. సాల్ట్ మళ్ళీ మిక్స్ చేయాలి, స్పూన్ పెట్టి మిక్స్ చేస్తే అయిపోద్ది కదరా. ఓ రామాత్రం తెలివితేటలు లేవురా నీకు నాలాగా. సరే ఆ స్పూన్ తెచ్చాను కదా. ఇప్పుడు స్పూన్ తీసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి, ఉప్పు కలిసినంత వరకు కూడా. దాని తర్వాత ఇప్పుడు కోసుకున్న నిమ్మకాయల్ని మనం బాగా పిసుక్కోవాలి. ఇందులో ఎలా చెప్పాలి కదా ముందే. ఓకే ఆ పిండిసిగో ఇక్కడ పిండుతున్నాను చూసావా, ఇలా పిండిసుకోవాలి మనం. ఇలా పిండుకున్న తర్వాత మొత్తాన్ని పిండిలా కోసిన వెనక. ఓకే ఇది కూడా పిండేస్తున్నాను నేను. నిమ్మకాయలు చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయలే, కూలింగ్ పోతుంది, ఫాస్ట్ చెయ్యి. నేనేం మాట్లాడు, నువ్వు వెయ్యి నాతో గొడవాడతావేంటి నువ్వు? బాగా వచ్చా నీ పొగరం నీకు. అవునవునా గైస్, సోడా ఓపెన్ చేస్తాను గైస్, మాట ఓపెన్ చేస్తాను మనవాడు వీడికి. ఓకే ఇప్పుడు సోడా ఏలా వెనక్కి వెళ్ళరా నేను చూపించు. ఇందులో కూడా ఆహా బొడగలు ఇచ్చేస్తున్నాయి, బొడగలు కలపాలి. అది నాకు తెలిసి భలే ఉందిరా. నువ్వు నోరు ఊరిపోతుంది నాకు చూస్తుంటే. అంతేనా తాగిడు నెలగా. ఓకే మన సోడా ఇది బటర్ మిల్క్ సోడా మాక్టైల్ అంటారు. సోడా అంటారు, బటర్ మిల్క్ మాక్టైల్ అంటారు, పెరుగు మాక్టైల్. ఏ పేరు మీరు దీనికి ఏ పేరు పెడతారో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ అయిపోతున్నాను. చూడండి ఎంత బాగా చేశాడు. వావ్ ఎంత బాగా చేసిండు, నైస్. అసలు ఆ డెకరేషన్ గానీ బుడగలు గానీ, గ్యాస్ కి బుడగలు వచ్చేస్తున్నాయి బాగా. ఓకే టేస్ట్ చేసి వచ్చా, తాగొచ్చా?
ఓకే నేను టేస్ట్ చేస్తున్నాను గైస్. ఇది నా లాస్ట్ వీడియో మాత్రం అవ్వకూడదు. బానే ఉంటది కదా పర్లేదు కదా. ఓకే భయం వేస్తుందిరా, నువ్వు నవ్వుతున్నావు అంటే నాకు ఏదో డౌట్ పడుతుంది. మళ్ళీ రేపు ఏమైనా ఆఫీస్ సెలవు పెట్టాలి నేను. ఓకే గైస్ టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా బాగుందని చెప్పుకోవాలి. బాగుందిరా, డిఫరెంట్ గా ఉంది. ఆ సోడా అవన్నీ, ఆ ఫ్లేవర్, ఆ ఏంటంటారు కొత్తిమీర ఫ్లేవర్, ఆ జీరా ఫ్లేవర్ అన్ని తెలుస్తున్నాయి ఇందులో. నిమ్మకాయ కూడా అన్ని. ఇది తాగితే మంచిదేనా యాక్చువల్లీ డైజెషన్ కోసం అయితే? సూపర్, మీరు కూడా తాగండి రా, బాగుంది. సో గాయస్ మంచి రెసిపీ అయితే చేశాడు మా చెఫ్. మీకు చూపిస్తాను మా చెఫ్ ఎవరో, మీకు ఎవరో చూపిస్తాను మా చెఫ్. ఇగో ఈడే సబ్బవరం నుంచి సబ్బవరం పిల్లమే, సబ్బులోలం కాదు ఈడు, సబ్బులోడు కాదమ్మా ఈడు చెఫ్. మన షాప్కి చెఫ్ అన్నమాట, అన్ని చేస్తా ఉంటాడు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను ఏ రెసిపీ, నువ్వు అక్కడే ఉండమ్మా, నువ్వు నెక్స్ట్ వీడియోలో నేను ఏ రెసిపీ చేయాలో కమెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అండ్ వీడియో ప్రతి 3 రోజులకు ఒకసారి. ఈ రోజు వీడియో అప్లోడ్ అయింది 6 గంటలకి. సో నెక్స్ట్ వీడియో కూడా ఒక 3 రోజుల తర్వాత, అంటే రేపు ఎల్లుండి వదిలేసి ఆ మరుసటి రోజు కరెక్ట్ గా మీకు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వీడియో రిలీజ్ అయిపోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. పెట్టుకోకపోతే మళ్ళీ మీకు నోటిఫికేషన్ రాదు. ఈ సొల్లంతా ఎందుకంటారు వాళ్ళకి చిరాకు, స్కిప్ చేసేస్తారు కానీ. సరే నేను మీ వీడియో సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్ బాయ్.